హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ అనమాట. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. దానికైతే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. సో దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని దానిపైన కొంచెం పసుపు కూడా చల్లేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. సో మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. సో మరొకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని టమాటోస్ కూడా అందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. నథింగ్ స్పెషల్ అండి, జస్ట్ సింపుల్ అనమాట. మనం అన్ని కర్రీ చేసుకునేటట్టే చేశాను. సో దానిపైన కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని లైట్గా వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మసలనిస్తే కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది. సో మన ఛానల్లో అయితే సొరకాయ అప్పాలు, గారెలు, అదేవిధంగా సొరకాయ చారు ఉన్నాయి. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.